ద్వారా ఇందిరమ్మ రాజ్యం రాకముందు పేదవాళ్లకు జబ్బు చేస్తే 5 లక్షల రూపాయల వరకే ఈ వరంగల్ పట్టణానికి అన్ని వసతులు వచ్చే విధంగా ఈ మాస్టర్ ప్లాన్ ని నిర్మించుకోవడం జరిగింది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు 45 కిలోమీటర్లు ఉంది. ఈ 45 కిలోమీటర్లకి 572 కోట్ల అవసరం ఉంది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కాకతీయ యూనివర్సిటీ నుంచి కాజీపేట, తిమ్మాపూర్, ఎన్మాముల, పైడిపల్లి కలుపుతూ నిర్మిస్తారు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుని 3 విడతల్లో కంప్లీట్ చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అదే రకంగా భద్రకాళి ఆలయానికి 30 కోట్లు శాంక్షన్ చేసి అద్భుతంగా భద్రకాళి ఆలయ పరిసర ప్రాంతాల్ని ఈ ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దనుంది. వివిధ నిధుల నుంచి ఇప్పటి వరకు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకి 5,213 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దీంట్లో 4,170 కోట్లు డ్రైనేజ్కి, 205 కోట్లు ఎయిర్పోర్టు ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. ఈ ప్రాంత ప్రజలే కాదు, అటు నిజామాబాద్, అటు కరీంనగర్ ప్రాంత ప్రజలకు కూడా ఈ ఎయిర్పోర్ట్ చిరకాల వాంఛ. ఈ చిరకాల వాంఛని ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అతి కొద్ది రోజుల్లోనే ప్రారంభించుకోబోతున్నాం. కాకతీయ మెగా టెక్స్టైల్ కి 161 కోట్లు అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి కేటాయించడం జరిగింది. అదే రకంగా 157 కోట్లతో కాకతీయ టెక్స్టైల్లో వరద నీరు వస్తుంటే దాన్ని నివారించడానికి దాన్ని కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. 74 కోట్ల అంచనాతో అధునాతనమైన ఆర్టీసీ బస్ స్టాండ్ ని నిర్మించుకుంటున్నాం. ఇలా అనేకమైన కార్యక్రమాలు చేపడుతున్నాం. సుమారు 230 కోట్లతో అనేక మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలని శాంక్షన్ చేసుకోబోతున్నాం. ఇంతకుముందే జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్లో కూడా 26 కోట్ల రూపాయలతో డివిజనల్ స్థాయి కార్యాలయ సముదాయాలని అన్ని ఒక దగ్గర ఇంటిగ్రేటెడ్ సముదాయాన్ని కూడా నిర్మించుకోబోతున్నాం. ఇంతకుముందు సురేఖక్క అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నప్పుడు నేను వింటుండేవాడిని, గుడి, చర్చి, మసీదుకి నాకు 3 కోట్లు కావాలని గట్టిగా పట్టుబట్టేది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ 3 కోట్లు కూడా శాంక్షన్ చేసినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇలా అనేక కార్యక్రమాలు వరంగల్ జిల్లాని హైదరాబాద్ తర్వాత అన్ని రంగాలలో తీర్చిదిద్దే విధంగా అద్భుతంగా హైదరాబాద్తో సమానంగా వరంగల్ జిల్లాని నిర్మించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని తెలియచేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి వరంగల్ జిల్లా ప్రజల పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నానన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్.